వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. రోజులాగా ఈరోజు 10 క్వశ్చన్స్ మీ ముందుకు తెచ్చాను. ఎవరు మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లాస్ కంటిన్యూ చేయండి. అదేవిధంగా చెప్పినట్టుగా నోట్బుక్లో నోట్ చేయండి. రోజు ఏ రోజుకి ఆ రోజు చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ వారానికి ఒక రోజు ఆ రివిజన్కు కేటాయించుకోండి. అదే మిగతా సబ్జెక్టులన్నీ కూడా బాగా చదవండి. ఇంకా మా ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. 8186006848 అనే నెంబర్కి 100 రూపాయలు ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా ఈ కరెంట్ అఫైర్స్ మీకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. నా ఎగ్జామ్ ఒక 15 రోజుల ముందు 20 రోజుల ముందు తీసుకొని చదువుదామనే వాళ్ళే చాలామంది ఉంటారు. అలా చేయకుండా ఇప్పటి నుంచే తీసుకొని నీట్గా వాటిని మీరు జిరాక్స్ తీసుకొని రోజు కొన్ని చదువుతూ వస్తే కనుక నీట్గా కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా రోజు డైలీ ఖచ్చితంగా పేపర్ ఫాలో అవుతురండి, న్యూస్ పేపర్ ఫాలో అవుతురండి. అదేవిధంగా మంత్లీ మ్యాగజైన్ ఒకటి తీసుకోండి. మా ఛానల్ నుంచి ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఓకేనా. ఇలా చేస్తూ పోతే కనుక కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేటువంటిది వస్తుంది. అందరికంటే కొన్ని మార్కులు ఖచ్చితంగా మీరు ప్లస్ అవుతారనమాట. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇస్రో ఏ సంవత్సరం నాటికి చంద్రునిపైకి మానవులను పంపాలని నిర్ణయించింది? చూడండి, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశ అంతరిక్షయాన సంస్థ. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరు. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్. ఇది మనకు తెలుసు. ఇస్రో వచ్చినప్పుడల్లా మనం ఇస్రో గురించి చెప్తూ ఉంటాం. ఇకపోతే ఇస్రో చంద్రునిపైకి మానవులను దింపాలనేటువంటి విషయం ఈరోజు తెరపైకి వచ్చిందనమాట. చంద్రునిపైకి మానవుని పంపించే ప్రయత్నం. వాస్తవంగా ఈ విషయాన్ని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు తెలియజేశాడు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేశాడనమాట. ఆయన చెప్పిన అంశాల్లో 2 ఇస్రో శాస్త్రవేత్తలకు చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే కనుక 2035 నాటికల్లా 2035 కల్లా స్వయంగా భారతదేశం ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి ఏ సంవత్సరానికి? 2035 నాటికని దిశానిర్దేశం చేయడం జరిగింది ఇస్రో శాస్త్రవేత్తలకు. అంతేకాకుండా 2040 కల్లా భారతదేశం చంద్రునిపైకి మనుషులను పంపించాలి. భారతదేశం చంద్రునిపైకి మనుషులను పంపించాలి. ఈ 2 విషయాలు ఇస్రోకు తెలియజేశాడు నరేంద్ర మోడీ. ఇస్రో శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశాడు. కాబట్టి ఇయర్స్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలా. 2035కు ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి స్వయంగా భారతదేశం. 2040కి చంద్రునిపైకి మానవులను పంపించాలి. ఇప్పుడు ఆల్రెడీ అంతరిక్షంలోకి మనుషులను పంపించేటువంటి ప్రయత్నమే గగన్యాన్ ప్రాజెక్టు. గగన్యాన్ అంటే అంతరిక్షంలోకి మనుషులను పంపించడం. కానీ చంద్రునిపైకి మనుషులను పంపించాలనేది 2040 టార్గెట్గా నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. యాక్చువల్గా చంద్రునిపైకి పంపించినటువంటి మొదటి దేశం, మొదటగా ఎవరు వెళ్ళింది? నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అడ్మిన్ ఆల్డ్రిన్ వెళ్తారు. అమెరికా నాసా నుంచి అనమాట. అమెరికా నాసా నుంచి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అడ్మిన్ ఆల్డ్రిన్. ఎప్పుడు వాళ్ళు అడుగుపెట్టింది చంద్రుని పైన? 1969 1969లో అడుగు పెడతారనమాట. 1969లో అడుగు పెడతారు. మన భారతదేశం కూడా చంద్రునిపైకి మానవులను పంపించాలి అనేటువంటిది ఇప్పుడు తెరపైకి వచ్చిందనమాట. ఏ సంవత్సరం కల్లా పంపించాలనేటువంటిది 2040కి గుర్తుంచుకోవాలి. చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. చంద్రయాన్ 3 అంటే మనుషులను పంపించడం కాదు కదా. చంద్రయాన్ 3లో దక్షిణ ధృవంపై దిగిందనమాట. మనం పంపించినటువంటి ల్యాండర్ విక్రమ్ దక్షిణ ధృవం పైన దిగింది. చంద్రయాన్ 3 అంటే ఎప్పుడు దక్షిణ ధృవం పైన దిగింది ల్యాండర్ విక్రమ్? 2023 ఆగస్టు 23. 2023 ఆగస్టు 23వ తారీఖున ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దక్షిణ ధ్రువం పైన మనం ల్యాండ్ అయినామన్నమాట. ఏ దేశం కూడా ఇంతవరకు దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కాలేదు.
మొట్టమొదటిసారిగా మన భారతదేశం ల్యాండ్ అయింది ఆగస్ట్ 23. చంద్రయాన్ 3లో భాగంగా 3 పంపబడతాయి. 1 ప్రొపల్సన్ మాడ్యూల్, 2 ల్యాండర్ విక్రమ్, 3 రోవర్ ప్రజ్ఞాన్. రోవర్ పేరేమో ప్రజ్ఞాను, ల్యాండర్ పేరేమో విక్రమ్ అనమాట. ఈ ల్యాండర్ విక్రము రోవర్లు 14 రోజులు మనకి దక్షిణ ధ్రువం పైన గడుపుతాయన్నమాట. 14 రోజులు పని చేస్తాయన్నమాట దక్షిణ ధ్రువం పైన, చంద్రుని పైన. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా అంతరిక్ష నౌక ఏదంటే LVM-3M4. LVM-3M4 గుర్తుపెట్టుకోవాలి. LVM-3M4 దక్షిణ ధ్రువంపై దిగిన ఆ ప్రాంతానికి నరేంద్ర మోడీ ఏమని పేరు పెట్టాడంటే కనుక శివశక్తి పాయింట్. శివశక్తి పాయింట్ అని పేరు పెట్టాడు. అదేం దక్షిణ ధ్రువం పైన మనం విజయం సాధించాం కదా ల్యాండ్ అయ్యి. ఆగస్ట్ 23న అందుకే ప్రతి ఏటా కూడా స్పేస్ డేగా చేసుకోవాలని నరేంద్ర మోడీ నిర్ణయించడం జరిగింది. స్పేస్ డే. ఈ విషయాలన్నీ ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. చాలామంది మర్చిపోతూ ఉంటారు, వాళ్ళ కోసం ఇప్పుడు నేను రివిజన్ చేయడం జరిగింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయినటువంటి డేట్ గుర్తుపెట్టుకోవాలి, ఆగస్ట్ 23. ఆగస్ట్ 23 స్పేస్ డే గుర్తుపెట్టుకోవాలి. ఆగస్ట్ 23 దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయినటువంటి దానికి శివశక్తి పాయింట్ అని నరేంద్ర మోడీ పేరు పెట్టడం గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 3 ప్రయోగించినటువంటి అంతరిక్ష నౌక పేరు LVM-3M4 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రొపల్సన్ మాడ్యూలు, ల్యాండర్ విక్రము, రోవర్ ప్రజ్ఞాన్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సెకండ్ క్వశ్చన్, గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023లో భారతదేశ ర్యాంక్ ఎంత? గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ చూడండి. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అమెరికాకు చెందినటువంటి మెర్సర్ అనేటువంటి ఒక సంస్థ విడుదల చేస్తుంది. అమెరికాకు చెందినటువంటి మెర్సర్ అనే ఒక సంస్థ విడుదల చేస్తుందన్నమాట. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చేటువంటి పెన్షన్ ఏ దేశాల్లో మెరుగ్గా ఉంది అనేటువంటి విషయం పైన ఈ ఇండెక్స్ను విడుదల చేయడం జరుగుతుంది మెర్సర్ సంస్థ. టాప్ 1, టాప్ 2, టాప్ 3 నోట్ చేసుకోండి. టాప్ 1 నెదర్లాండు, టాప్ 2 ఐస్లాండ్, టాప్ 3 డెన్మార్క్. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్లో టాప్లో నిలిచిన 3 దేశాలు, ఫస్ట్ నెదర్లాండ్, సెకండ్ ఐస్లాండ్, థర్డ్ డెన్మార్క్. నెదర్లాండ్ 85% స్కోర్తో నిలిచిందనమాట. నెదర్లాండ్కి వచ్చిన స్కోర్ ఎంత? 85తో టాప్లో నిలిచింది నెదర్లాండ్. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 45. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 45. గత సంవత్సరం ఇండియా 41వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం 4 స్థానాలు స్లిప్ అయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ 45వ ర్యాంకులో ఉంది. గత సంవత్సరం 41 అయితే ఈ సంవత్సరం 45. ప్రజెంట్ 45 ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియా 45.9 స్కోర్తో ఉంది. ఇండియా స్కోర్ ఎంత అంటే 45.9. ర్యాంక్ ఎంత అంటే 45వ ర్యాంకులో ఉంది. గత సంవత్సరం 41వ ర్యాంక్ అన్నమాట. చివరి స్థానంలో నిలిచిన దేశం అర్జెంటీనా. 42.3 స్కోరు. అర్జెంటీనా 42.3 స్కోరు. ర్యాంకు 47. మొత్తం 47 దేశాల జాబితా అన్నమాట ఇది. 47వ ర్యాంకులో చివరి స్థానంలో నిలిచినటువంటి దేశం అర్జెంటీనా. దాని స్కోర్ 42.3. ఇవి నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023 ఫస్ట్, సెకండ్, థర్డ్, లాస్ట్ ఇండియా ర్యాంకు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏది? నెదర్లాండు, ఐస్లాండు, డెన్మార్కు. ఇండియా ర్యాంక్ ఎంత? 45. చివరి స్థానం ఏది? అర్జెంటీనా. మొత్తం ఎన్ని దేశాల జాబితా ఇది? 47 కంట్రీస్లో ఇండియా 45లో నిలిచిందనమాట. 45లో నిలిచింది. 45 ర్యాంకులో నిలిచిందనమాట. ర్యాంకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇండియా ర్యాంకు. ఆసియా ఖండంలో టాప్లో నిలిచింది సింగపూర్. మన ఆసియా ఖండం మొత్తానికి తీసుకుంటే కనుక సింగపూర్ టాప్లో ఉందన్నమాట. సింగపూర్ ర్యాంకు 7వ ర్యాంకు. ప్రపంచవ్యాప్తంగా 7వ ర్యాంక్ అనమాట. ఆసియా ఖండంలో టాపు సింగపూర్. థర్డ్ క్వశ్చన్,
నోబెల్ గ్రహీత లూయిస్ గ్లూక్ మరణించగా ఆమెకు నోబెల్ బహుమతి ఎప్పుడు అందింది? చూడండి, నోబెల్ గ్రహీత లూయిస్ గ్లూక్ ఇటీవల వార్తల్లో నిలవడానికి కారణం ఏదంటే ఆమె మరణం. లూయిస్ గ్లూక్ మరణించింది. ఆమె నోబెల్ గ్రహీత కాబట్టి వెరీ ఇంపార్టెంట్. నోబెల్ గ్రహీత ఆమెకి ఎప్పుడు అవార్డు వచ్చిందంటే కనుక 2020లో నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. ఈమె గొప్ప రచయిత అన్నమాట. గొప్ప రచయిత్రి ఎవరంటే కనుక ఈ లూయిస్ గ్లూక్ అనమాట. 2020లో నోబెల్ సాహిత్య బహుమతి ఈమె అందుకోవడం జరిగింది. 1993లో పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చింది. 2020లో నోబెల్ లిటరేచర్ అవార్డుతో పాటు 1993లో పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈ 2 అవార్డులు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే 2 వెరీ ఇంపార్టెంట్ అవార్డులు కాబట్టి. పులిట్జర్ ప్రైజు 1993లో వచ్చింది. నోబెల్ లిటరేచర్ అవార్డు 2020లో వచ్చింది. ఓకేనా. వైల్డ్ ఐరిస్ అనేటువంటి రచనకి పులిట్జర్ ప్రైజ్ వచ్చిందనమాట 1993లో. పులిట్జర్ ప్రైజ్ ఏ రచనకు వచ్చింది? వైల్డ్ ఐరిస్ అనేటువంటి రచనకు వచ్చిందనమాట. ఈమెకి గుర్తుపెట్టుకోవాలి. నోబెల్ సాహిత్య బహుమతి ఈమెకు 2020లో వచ్చింది. ఈమె అమెరికా రచయిత్రి. ఏ దేశానికి చెందినటువంటి రచయిత్రి? ఈమె అమెరికా దేశానికి చెందినటువంటి రచయిత్రి అనమాట. ఇటీవల నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి వచ్చింది 2023లో? జాన్ ఫొస్సేకి వచ్చింది. 2023లో నార్వే రచయిత జాన్ ఫొస్సేకి ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది, నోట్ చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా నోబెల్ సాహిత్య బహుమతిని 1901లో ప్రారంభిస్తారు. నోబెల్ అవార్డులు ప్రారంభించింది 1901. ఆ 1901లో నోబెల్ సాహిత్య బహుమతి కూడా ఒకటి. ఆ నోబెల్ సాహిత్య బహుమతి పొందింది ఎవరు? సుల్లి ప్రుదోమి. మొట్టమొదటిసారిగా పొందినటువంటి రచయిత ఎవరంటే కనుక సుల్లి ప్రుదోమి. మన దేశం నుంచి మొట్టమొదటిసారిగా నోబెల్ సాహిత్య బహుమతి పొందింది రవీంద్రనాథ్ ఠాగూర్. 1913లో గీతాంజలి అనేటువంటి రచనకి మన భారతీయుడైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ సాహిత్య బహుమతి వచ్చిందనమాట. 1901లో సులి ప్రుదోమికి వచ్చింది. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. 2020లో లూయిస్ గ్లూక్ వచ్చింది. 2023లో జాన్ ఫొస్సేకి వచ్చింది. 2023 ఈ ఏడాది జాన్ ఫొస్సేకి నోబెల్ సాహిత్య బహుమతులు నోట్ చేసుకోండి ఒక చోట. 4th క్వశ్చన్, ఇంగ్లాండ్లో జరిగిన క్యాంబ్రియన్ ప్యాట్రోల్ 2023 మిలిటరీ ఎక్సర్సైజ్లో గోల్డ్ మెడల్ సాధించినది అది. చూడండి, ఇంగ్లాండ్లో జరిగింది ఏ ఎక్సర్సైజ్ అంటే కనుక క్యాంబ్రియల్ ప్యాట్రోల్ 2023 మిలిటరీ ఎక్సర్సైజ్. క్యాంబ్రియల్ ప్యాట్రోల్ 2023 మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని అడిగితే ఇంగ్లాండ్ అని చెప్పాలి. యూకే, యునైటెడ్ కింగ్డమ్లో, ఇంగ్లాండ్లో జరిగిందనమాట. దీనిలో ఈ వ్యాయామంలో గోల్డ్ మెడల్ సాధించింది ఏది అంటే కనుక మన భారత ఆర్మీ, ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి గోర్ఖా రైఫిల్ సైన్యం గోల్డ్ మెడల్ సాధించిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది జరిగినటువంటి క్యాంబ్రియన్ ప్యాట్రోల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో గోల్డ్ మెడల్ సాధించింది ఏదంటే కనుక ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి గోర్ఖా రైఫిల్ సైన్యం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఈ ప్యాట్రోల్ ఎక్కడ జరిగిందంటే కనుక ఇంగ్లాండ్ అని చెప్పాలి. ఒకవేళ గోల్డ్ మెడల్ ఏది సాధించిందంటే మన భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి గోర్ఖా రైఫిల్ గోల్డ్ మెడల్, స్వర్ణ పథకం సాధించడం జరిగిందనమాట. ఇమేజ్లో చూడొచ్చు. అక్కడ యూకేలో జరిగినటువంటి ఈ ప్యాట్రోల్లో మన ఇండియన్ ఆర్మీ ఫ్లాగ్ పట్టుకొని ఉంది. చూడండి ఒకసారి, ఇండియన్ ఆర్మీ ఫ్లాగ్ పట్టుకొని కూర్చొని ఉంది. వాళ్ళు ఎవరంటే కనుక గోర్ఖా రైఫిల్ అనమాట. గోర్ఖా రైఫిల్ వాళ్ళు 2021లో కూడా మనకు గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. ఇదే ప్యాట్రోల్లో 2021లో కూడా ఇండియన్ ఆర్మీకి గోల్డ్ మెడల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఏడాది కూడా మనకు గోల్డ్ మెడల్ వచ్చింది, నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్నెస్ మన్ కీ బాత్ 100 పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేశారు? చూడండి, పుస్తకం పేరు బాగా నోటెడ్ చేయాలి. ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్నెస్ మన్ కీ బాత్ 100.
చూడండి, మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమంపై ఈ పుస్తకం ఉంటుందన్నమాట. మన్ కీ బాత్ అనగా మనసులో మాట. మన్ కీ బాత్ కార్యక్రమం అంటే ఒక రేడియో కార్యక్రమం. ఇది 2014 అక్టోబర్ 3వ తారీఖున నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 10 గంటలకి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా రేడియో ప్రసంగాన్ని ప్రసంగిస్తాడు. నరేంద్ర మోడీ ప్రసంగాలన్నమాట. మన్ కీ బాత్ ఎప్పుడు ప్రారంభించబడిందంటే 2014 అక్టోబర్ 3వ తారీఖున. ఇటీవలనే 100వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేసుకుంది. 2023 ఏప్రిల్ 30వ తారీఖున 100వ ఎపిసోడ్. 2023 ఏప్రిల్ 30వ తారీఖున 100వ ఎపిసోడ్ అనమాట. 100 రూపాయల నాణ్యం కూడా విడుదలైంది. మనకు తెలుసు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తయిన కారణం చేత దానిని పురస్కరించుకొని ఒక స్మారక పోస్టల్ స్టాంపు కావచ్చు, అదేవిధంగా ఒక కాయిన్ కూడా రిలీజ్ చేశారన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పుస్తకం పేరు ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్నెస్. ఇక్కడ మొత్తం ఈ 100 ఎపిసోడ్లు ఉన్నాయి కదా రేడియో కార్యక్రమాలకు సంబంధించి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం, దాని పరంగా మొత్తం 100 ఎపిసోడ్లు కలిసి ఒక పుస్తకంగా రిలీజ్ అయిందన్నమాట. అదే ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్నెస్. దీనిని ఎవరు పబ్లిష్ చేశారంటే బ్లూ క్రాఫ్ట్. 6th క్వశ్చన్, గగన్యాన్కు క్రూ ఎస్కేప్ సిస్టమ్ను తయారు చేసిన సంస్థ ఏది? గగన్యాన్ అంతరిక్షంలోకి మానవులు పంపించేటువంటి ఉద్దేశంతో ఇస్రో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అనమాట గగన్యాన్ ప్రాజెక్టు. గగన్యాన్ అంటే ఆకాశంలో అంతరిక్షంలోకి మానవులను పంపించడం. ఇస్రో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అనమాట గగన్యాన్ ప్రాజెక్టు. ఈ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా గొప్పగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారనమాట. ఆ ప్రాజెక్టులో భాగంగా అక్కడ అమర్చేటువంటి సిస్టమ్ ఏదంటే కనుక క్రూ ఎస్కేప్ సిస్టమ్. ఏంటి క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క విధి అంటే కనుక, ఆ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా మానవులు వెళ్తారు కదా, మానవులు మళ్ళీ తిరిగి సురక్షితంగా తీసుకురావడం అనమాట. ఆ మానవులను తిరిగి మళ్ళీ సురక్షితంగా తీసుకురావడం ఈ సిస్టమ్ యొక్క పని అంటే అనమాట. ఒకవేళ ఎక్కడైనా మధ్యలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే, ఆ వ్యోమగాములకు ఇబ్బంది జరిగితే ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళు రక్షణ పొందొచ్చు అనమాట. క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది మళ్ళీ తిరిగి సురక్షితంగా ఆ మానవులను తీసుకురావడం కోసం, అంతరిక్షం నుంచి మానవులను సురక్షితంగా తీసుకురావడం కోసం గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా అమర్చబడేటువంటి గొప్ప సిస్టమ్ ఏదంటే కనుక క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనమాట. ఈ క్రూ ఎస్కేప్ సిస్టాన్ని ఎవరు తయారు చేశారంటే ఎస్ఈసి ఇండస్ట్రీస్. ఎస్ఈసి అనేటువంటి ఇండస్ట్రీస్ ఉంటుందన్నమాట. ఏంటి ఎస్ఈసి అంటే కనుక రక్షణ అంతరిక్ష ఉత్పత్తుల సంస్థ. రక్షణ డిఫెన్స్, అంతరిక్షం స్పేస్, డిఫెన్స్ స్పేస్ ఉత్పత్తుల సంస్థనే ఈ ఎస్ఈసి ఇండస్ట్రీస్ అనమాట. ఈ ఎస్ఈసి ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది. ఎస్ఈసి ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది. ఈ ఎస్ఈసినే ఈ సిస్టమ్ను తయారు చేసిందనమాట, క్రూ ఎస్కేప్ సిస్టాన్ని. క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది దేనికి సంబంధించి అంటే గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించేది అనమాట. ఈ క్రూ ఎస్కేప్ సిస్టాన్ని 21వ తారీఖున, ఈ నెల 21వ తారీఖున ప్రయోగించనున్నారనమాట. ఆ రోజు దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు కూడా మనం చూద్దాం. 21వ తారీఖున ఇస్రో ప్రయోగించనుందన్నమాట క్రూ ఎస్కేప్ సిస్టాన్ని. అందులో భాగంగా ఆ ప్రయోగం గురించినటువంటి విషయాలు, మరికొన్ని విషయాలు ఆ రోజు తెలుసుకుందాం. ఇప్పుడు దీని గురించి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. క్రూ ఎస్కేప్ సిస్టమ్ గగన్యాన్ ప్రాజెక్టులో భాగం. దేనికోసం అంటే ఇది ఒక అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మానవులను తిరిగి సురక్షితంగా తీసుకురావడానికి దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏదంటే కనుక ఎస్ఈసి ఇండస్ట్రీస్. ఎస్ఈసి ఇండస్ట్రీస్ అనేటువంటి దేనికి సంబంధించిందంటే కనుక డిఫెన్స్ అండ్ స్పేస్ ప్రోడక్ట్స్ అంటే ఉత్పత్తులు ఉంటాయి కదా, ఆ ఉత్పత్తులను తయారు చేసేటువంటి సంస్థ అనమాట. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ. 7th క్వశ్చన్, ఒరిస్సా రాష్ట్ర నూతన గవర్నర్గా ఎవరు నియమించబడ్డారు? ఒరిస్సా రాష్ట్ర నూతన గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తి రఘుబర్ దాస్. మనం ఇమేజ్లో చూడొచ్చు రఘుబర్ దాస్ను. ఇతనే ఒరిస్సా రాష్ట్ర గవర్నర్గా నూతనంగా నియమించబడ్డాడు.
ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ని యాక్చువల్గా గవర్నర్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్లను నియమించేది రాష్ట్రపతి అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గవర్నర్గా అబ్దుల్ నజీర్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళసై సౌందర్యరాజన్ ఉంది. ఇట్లా ఏ రాష్ట్ర గవర్నర్ అయినా నియమించేది రాష్ట్రపతి. ఆర్టికల్ 155 ప్రకారం అన్నమాట. గవర్నర్ నియమితులు కావడానికి అతనికి ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే కనుక భారతీయ పౌరుడై ఉండాలి. అతనికి 35 సంవత్సరాల వయసు ఉండాలి. గవర్నర్గా నియమించబడాలంటే ఉండాల్సిన కనీస వయస్సు ఎంతంటే కనుక 35 సంవత్సరాలు. అది ప్రభుత్వం ఆదాయం వచ్చేటువంటి పనులలో ఉండరాదు. శాసనసభలో కానీ అదేవిధంగా పార్లమెంటు సభలలో కానీ ఆయన సభ్యుడిగా ఉండకూడదు. ప్రభుత్వ ఆదాయం వచ్చేటువంటి పనుల్లో ఉండకూడదు. శాసనసభల్లో పార్లమెంటు సభలలో ఆయన సభ్యుడిగా ఉండకూడదు అన్నమాట. కానీ ఏదో ఒక దానిలో నిష్ఠాతుడై ఉండాలి. ఏదో ఒక రంగంలో ఆయన నిష్ఠాతుడై ఉండాలి. ఇట్లా కొన్ని అర్హతలు ఉంటాయి అన్నమాట. గవర్నర్ నియమించాలంటే కనుక గవర్నర్గా నియమించబడాలంటే కనుక కొన్ని అర్హతలు ఉంటాయి. భారతీయ పౌరుడై ఉండాలి. కనీస వయసు 35 సంవత్సరాలు ఉండాలి. ఏదో ఒక రంగంలో గొప్ప నిష్ఠాతుడై ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆదాయం వచ్చేటువంటి పనుల్లో ఉండకూడదు. శాసనసభలలో సభ్యుడై ఉండకూడదు. పార్లమెంటు సభలలో సభ్యుడై ఉండకూడదు. ఇట్లాంటివి ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ యొక్క జీతం 3,50,000. వీళ్ళ జీతభత్యాలు 2వ షెడ్యూల్లో పొందుపరచబడి ఉంటాయన్నమాట. జీతభత్యాలు 2వ షెడ్యూల్లో పొందుపరచబడి ఉంటాయి. వీరి జీతం ప్రస్తుతం 3,50,000. రాష్ట్రపతి జీతం అయితే 5 లక్షలు, గవర్నర్ జీతం అయితే కనుక 3,50,000 అన్నమాట. గవర్నర్ అనగానే ఆయా రాష్ట్రాల్లో గొప్ప గొప్ప పదవులనందరినీ కూడా నియమించేది ఆయనే. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రిని నియమించేది గవర్నరే. రాష్ట్రాల్లో మంత్రిమండలిని నియమించేది గవర్నరే. రాష్ట్రాల్లో అడ్వకేట్ జనరల్స్ ఉంటారు కదా, అడ్వకేట్ జనరల్ను నియమించేది కూడా గవర్నరే. అదేవిధంగా చాలా వెరీ ఇంపార్టెంట్, ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉంటాడు కదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించేది కూడా గవర్నరే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించేది రాష్ట్రపతి అయినప్పటికీ రాష్ట్రపతి గవర్నర్ సలహాను తీసుకుంటాడనమాట. గుర్తుపెట్టుకోవాలి, గవర్నర్ను సంప్రదిస్తాడు ఖచ్చితంగా. రాష్ట్రాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి ఎవరిని సంప్రదిస్తాడంటే గవర్నర్ను సంప్రదించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా గవర్నర్ల గురించి మనకి ఎగ్జామ్స్లో బిట్లు అడుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఆర్టికల్ 155 అస్సలు మర్చిపోవద్దండి. ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తాడనమాట. అంటే రాష్ట్రాలకు సంబంధించి రాజ్యాధినేత ఎవరంటే గవర్నరే. ప్రభుత్వాధినేత అయితే ముఖ్యమంత్రి. కానీ రాజ్యాధినేత రాష్ట్రాధినేత ఎవరంటే కనుక గవర్నరే అన్నమాట. ఎయిత్ క్వశ్చన్, త్రిపుర రాష్ట్ర నూతన గవర్నర్గా ఎవరు నియమించబడ్డారు? త్రిపుర రాష్ట్ర నూతన గవర్నర్గా నియమించబడ్డవారు ఇంద్రసేన రెడ్డి. ఇక్కడ ఇంద్రసేన గుప్తా అని ఉంది, గుప్తా కాదు, ఇంద్రసేన రెడ్డి. రెడ్డి అనగానే మనకు తెలుసు ఇంకా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అని. త్రిపుర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ఉన్నారు. మాణిక్ సాహా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేత అన్నమాట. ఇంద్రసేనారెడ్డి కూడా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఇంద్రసేనారెడ్డి మన తెలుగువాడే. ఆల్రెడీ తెలుగు వాళ్ళు 2 గవర్నర్స్గా ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో. మిజోరాం రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి కంబంపాటి హరిబాబు మన తెలుగువాడే. హర్యానా రాష్ట్ర గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ కూడా మన తెలుగువాడే. ప్రజెంట్ తెలుగు వాళ్ళు గవర్నర్లుగా 3 అవుతారన్నమాట ఇతనితో కలిసి. ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, కంబంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్, బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్.
ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ అనమాట. నోట్ చేసుకోవాలి ముగ్గురిని కూడా. నూతన గవర్నర్ మాత్రం త్రిపుర గవర్నర్. గవర్నర్ల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అనమాట. 5 సంవత్సరాలు కంప్లీట్ కాకమునిపే రాష్ట్రపతి వారిని తొలగించవచ్చు. వాళ్ళని నియమించేది రాష్ట్రపతి, తొలగించేది కూడా రాష్ట్రపతి అనమాట. పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. దేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు. ప్రస్తుతం మన దేశంలో 3 ఉన్నారు మహిళలు గవర్నర్లుగా. ఒకరు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ప్రజెంట్ ఎవరున్నారంటే ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. మణిపూర్ రాష్ట్ర గవర్నర్గా ఎవరున్నారంటే అనసూయ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఎవరున్నారంటే తమిళసై సౌందర్యరాజన్ ఉంది. దేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు. ప్రస్తుతం మన దేశంలో మహిళా గవర్నర్లు ఎంతమంది అంటే 3. ఆ 3 ఎవరంటే కనుక నోట్ చేసుకుంటే మీరు ఉత్తరప్రదేశ్ ఆనందీబెన్ పటేల్, తెలంగాణ తమిళసై సౌందర్యరాజన్, మణిపూర్ అనసూయ. చూడండి, ఏ రాష్ట్ర వ్యక్తి ఆ రాష్ట్రంలో గవర్నర్గా ఉండడానికి వీలుండదన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్ర వ్యక్తి ఆ రాష్ట్రంలో గవర్నర్గా ఉండడానికి వీలు లేదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ జీతాలను పార్లమెంటు నిర్ణయిస్తుందన్నమాట. 3,50,000 జీతం. ఎవరు నిర్ణయిస్తారు వీళ్ళ జీతభత్యాలంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ జీతాలను ఇచ్చేది ఎవరంటే రాష్ట్ర సంఘటిత నిధి, స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ అనమాట. రాష్ట్ర సంఘటిత నిధి వీరి జీతాలను ఇవ్వడం జరుగుతుంది. 9th క్వశ్చన్, యువత కోసం రోజ్గార్ ప్రయాగ్ పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది? యువత కోసం రోజ్గార్ ప్రయాగ్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్. చూడండి, ఉత్తరాఖండ్లో యువత ఎవరైతే ఉంటారో ఆ యువత కోసం, వారికి ఉపాధి కల్పించడం కోసం, ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం ఒక పోర్టల్ తీసుకొచ్చిందనమాట. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే కనుక ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ పోర్టల్ను లాంఛనంగా ప్రారంభించడం జరిగిందనమాట. ఎవరి కోసం? యువత కోసం. యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశం మీద ఒక పోర్టల్ తీసుకొచ్చింది. ఆ పోర్టల్ పేరే రోజ్గార్ ప్రయాగ్ పోర్టల్. గుర్తుపెట్టుకోవాలి. పోర్టల్స్ పైన కూడా బిట్లు అడుగుతూ ఉంటారు, ఓకేనా? రైట్. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ హైకోర్టు నైనిటాల్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర భాష హిందీ. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్కు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా ఉత్తరాఖండ్లోనే ఉంటుంది. గొప్ప పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, కేదారినాథ్ అంటే శివుడు, బద్రీనాథ్ అంటే విష్ణువు. హిమాలయాల్లో కొలువై ఉంటాయి అన్నమాట ఈ 2 పుణ్యక్షేత్రాలు, బద్రీనాథ్, కేదార్నాథ్. ఈ 2 కూడా ఉత్తరాఖండ్లోనే ఉంటాయన్నమాట. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దైవభూమి అంటారు, దైవ భూమి అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం అనగానే 70 అసెంబ్లీ స్థానాలు ఉంటాయన్నమాట. 70 మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఉత్తరాఖండ్లో. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం వేరైంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ చాలా ఫేమస్ పార్కు. దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్కు జిమ్ కార్బెట్. అత్యంత పవిత్రమైనటువంటి నది గంగానది. ఆ గంగానది జన్మస్థలం కూడా ఉత్తరాఖండే. ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద పుడుతుంది గంగానది. అలకనంద, భగీరథ అనే 2 నదులు కలుస్తాయి. ఆ 2 నదులు కలిసి గంగానదిగా మారుతాయి. గంగానది జన్మస్థలం ఏదంటే కనుక ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ. కాబట్టి కొన్ని విషయాలు నోట్ చేసుకోండి ఇవి, ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, టైగర్ రిజర్వ్ల కోసం స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్
స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది? చూడండి, టైగర్ రిజర్వ్ భారతదేశంలో పులుల సంరక్షణ కేంద్రాలు అనేటువంటివి ఉన్నాయి. టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. దేశంలో మొట్టమొదటిసారిగా టైగర్ ప్రాజెక్టు 1973లో స్టార్ట్ అయింది. 2023కు 50 ఏళ్ళు కూడా పూర్తి చేసుకున్నాం అన్నమాట. 1972లో పులిని జాతీయ జంతువుగా చేయడం జరిగింది. 1973లో టైగర్ ప్రాజెక్టులు ఏర్పడ్డాయి. ఈ టైగర్ ప్రాజెక్టులలో భాగంగా పులులను సంరక్షించుకుంటూ ఉన్నాం. పులుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏదంటే కనుక బందీపూర్ టైగర్ రిజర్వ్, బందీపూర్ కర్ణాటకలో 1973లో బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఏర్పడింది అనమాట. ఇక రీసెంట్గా రాజస్థాన్లో ఒక టైగర్ రిజర్వు, మధ్యప్రదేశ్లో ఒక టైగర్ రిజర్వు రీసెంట్గా 2023లో ఏర్పడ్డాయి కొత్తవి. మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను మీకు చెప్పా, రాజస్థాన్లో ఏర్పడిన టైగర్ రిజర్వ్ కొత్తది. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక టైగర్ రిజర్వ్ను ప్రకటించింది ఇటీవలనే. 500వ జయంతి, గొప్ప వీరవనిత 500వ జయంతి అనమాట ఆమెది, 500 జయంతి. దాని కారణం చేత ఆమె పేరు మీదుగా ఒక టైగర్ రిజర్వ్ కూడా స్టార్ట్ చేశారు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఆ రెండు టైగర్ రిజర్వ్స్ కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని తెలియజేయండి. ఓకే, ఈ టైగర్ రిజర్వుల కోసం స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? భద్రత. పులులను రక్షించడం కోసం ఆ పులుల సంరక్షణ కేంద్రాల్లో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారనమాట. దీనికోసమే స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో తూర్పున ఉన్న రాష్ట్రాల్లో అత్యంత చివరి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశే. సూర్యుడు ఉదయించే రాష్ట్రం అంటారు. సూర్యుడు ఉదయించేది అరుణాచల్ ప్రదేశ్లోనే అన్నమాట. అరుణాచల్ ప్రదేశ్లోనే చాలా ఫేమస్గా ద్వీపు కనుమ అనే ఒక కనుమ ఉంటుంది. అదే చివరి ప్రాంతం ద్వీపు కనుమ. ఈ అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహించే నది బ్రహ్మపుత్ర నది. ఈ అరుణాచల్ ప్రదేశ్లో టైగర్ రిజర్వ్స్ పక్కీ పులుల సంరక్షణ కేంద్రం, నందాఫా పులుల సంరక్షణ కేంద్రం, కమ్లంగ్ పులుల సంరక్షణ కేంద్రం, 3 పులుల సంరక్షణ కేంద్రాలు నోట్ చేసుకోవాలి. పక్కీ, నందాఫా, కమ్లంగ్. ఈ 3 కూడా పులుల సంరక్షణ కేంద్రాలు అన్నమాట. ఏ రాష్ట్రంలోని పులుల సంరక్షణ కేంద్రాలు? అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ హైకోర్టు అస్సాంలోని గౌహతిలో ఉంటుందన్నమాట. గౌహతి హైకోర్టు పరిధి కిందకే ఈ అరుణాచల్ ప్రదేశ్ కూడా వస్తుందన్నమాట. హైకోర్టు గుర్తుపెట్టుకోవాలి, గౌహతి హైకోర్టు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాష ఇంగ్లీష్. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు బీజేపీ. పెమా ఖండుది ఏ పార్టీ అంటే బీజేపీ. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ముఖ్యమంత్రి పెమా ఖండు, గవర్నరు కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అనమాట. ఈ అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ స్థానాలు, 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారన్నమాట. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది నోట్ చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ పులులను రక్షించాలనేటువంటి ఉద్దేశం మీద పులుల సంరక్షణ కేంద్రాల్లో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఆమోదించడం జరిగిందనమాట. దీనికోసం 336 పోస్టులు ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయబోతున్నారంట. ఈ దళంలో భాగంగా, ఈ ప్రొటెక్షన్ అందించడంలో భాగంగా 336 మందిని ప్రత్యేకంగా నియమించబోతున్నారంట. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఎవరైనా సరే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఉంటాయన్నమాట. అన్నీ తీసుకొని జిరాక్స్ తీసుకొని రోజు కొన్ని చదువుకుంటూ వస్తే కనుక మీకు బాగా నీట్ కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ యూటిలైజ్ చేసుకోండి.
రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.